ఈరోజు అయితే కిల్డేర్ షాపింగ్ సెంటర్ పోతున్నాం. అంటే లైక్ అది కిల్డేర్ విలేజ్. అక్కడ ఏంటంటే మనకి ఫ్యాక్టరీ అవుట్లెట్స్ ఉంటాయి. సో 50% అట్లా డిస్కౌంట్లు వస్తాయని చెప్పేసి అన్నారు. ఐటమ్స్ అన్నీ ప్లస్ బాగుంటాయి అన్నారు. సో ఒకసారి పోయి మనం కొంచెం చూసి మనం కొనగలిగే రేంజ్లో ఉన్నాయా అని చెప్పి ఎత్తుక్కొని మంచిగా ఉంటే తీసుకుందాం. మనమైతే ఇప్పుడు ఆ నంబర్ 4 బస్ ఎక్కాలి, స్టేషన్ హ్యూస్టన్. అక్కడ నుంచి డైరెక్ట్ ట్రైన్లు ఉంటాయి మనకి. సో ఆ ట్రైన్ ఎక్కితే అక్కడ నుంచి మనకు ఒక 50 మినిట్స్ ఎంత పడుతుంది పోవడానికి. ట్రైన్లోనే 50 మినిట్స్ అంతే. లైక్ ఎందుకంటే అంత దాని కిలోమీటర్స్ ఎక్కువ. ఇక్కడ నుంచి నేను ఉంటున్న రూమ్ నుంచి ఒక 45 కిలోమీటర్స్ వస్తాయి. 50 కిలోమీటర్స్ వేసుకోండి. సో 50 కిలోమీటర్స్ని ట్రైన్లో ఇల్లు 1 అవర్ కవర్ చేస్తారు. సో అది లెట్స్ వెయిట్ ఫర్ ది నంబర్ 4 బస్. రాగానే అది ఎక్కి అక్కడి నుంచి డబ్లిన్ హ్యూస్టన్ అని చెప్పి ఉంటుంది ట్రైన్ స్టేషన్. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి కిల్డేర్కి ఒక ట్రైన్ ఉంటుంది. ఆ ట్రైన్ ఫ్రీక్వెన్సీ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఉంటుంది. వెళ్ళి ఆ ట్రైన్ని పట్టుకొని అక్కడికి పోయి చూద్దాం ఏం షాపింగ్ సెంటర్లు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, కాస్ట్లు అవన్నీ వెళ్ళి వెరిఫై చేసుకోదాం ఒకసారి. చూస్తుండగా బస్సు కూడా వచ్చింది. బస్సులో ఎక్కడం కూడా జరిగింది. సో ఇదే మన ట్రైన్ స్టేషన్ అనమాట. యూనో మనం ఇక్కడ నుంచి కిల్డేర్కి వెళ్ళబోయేది ఏదో అక్కడ ఉంది కిల్డేర్ అని చెప్పేసి. కార్లోకి వెళ్ళే ట్రైన్ 12:15కి వస్తుందంట. ఇది నమ్మ జీవితం. ఇప్పుడు 11:25 అయింది, ఇంకా గంట ఉంది టైం దానికి. సో మామూలుగా అయితే ఇక్కడ ఇప్పుడు ప్లాట్ఫామ్ అని ఉంది కదా, ఆడనే మనకి ప్లాట్ఫామ్ నెంబర్ కూడా రావాలి వీటిల్లాగా. ఇంకా రాలేదంటే ఐ గెస్ ఇంకా టైం ఉంది కదా, అందుకే వేయలేదు అనుకుంటా ఏ ప్లాట్ఫామ్కి వస్తుంది. అక్కడ కిల్డేర్ అని చెప్పి ఉంది కదా. సో అది మనం వెళ్ళాలి ఇప్పుడు. సో మళ్ళీ అది రిటర్న్ ట్రైన్స్ ఎప్పుడు ఉంటే ఏం తెలీదు. అది గమ్యం తెలియని ప్రయాణం అంటారు కదా, నాది అట్లాంటిది కాదు. నాది గమ్యం తెలుసు, బట్ సమయం తెలియని ప్రయాణం నాది. నేను ఎప్పుడు రిటర్న్ వస్తానో నాకే తెలియదు. ట్రైన్లు ఎప్పటి వరకు ఉంటే నాకు తెలియదు. వెళ్ళడం అయితే వెళ్ళాలని చెప్పేసి వెళ్ళిపోతాం. రిటర్న్ ట్రైన్లు ఎప్పుడు ఉన్నాయో అక్కడ అది ఎంతవరకు ఓపెన్ వరకు ఉంటుంది, ఎప్పటి వరకు క్లోజ్ చేస్తాడు, ఏం డీటెయిల్స్ ఏం తెలియదు. డైరెక్ట్ వెళ్ళిపోవడమే అంతే. గమ్యం తెలియని ప్రయాణంలో తిక్కుంటుంది. సమయం తెలియని ప్రయాణం అయితేనే పరిగెడతాం. సో అలా చూద్దాం ట్రైన్ ఎప్పుడు వస్తుంది, మనం ఎప్పుడు ఎక్కుతాం, ఎప్పుడు వెళ్తాం. అదే క్లాక్ కూడా అక్కడ ఉంది. ఇప్పుడు అది 11:25కి వెళ్తుంది. 12:25 అంటే అప్రాక్సిమేట్లీ 1 అవర్. ఈ గ్యాప్లో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఫోన్ చేద్దాం. మనకి సోలో ప్రయాణం అంటే ఇంట్రెస్ట్, కానీ జస్ట్ ఇన్ కేస్ ఎవరైనా వచ్చేటోడు ఉంటే తీసుకోపోదు సరదాగా ఆడిని కూడా. ఏముంది, లెట్స్ సీ ఎవరైనా అవైలబుల్గా ఉన్నారేమో ఇప్పుడు మనతో రావడానికి. మనకి 12:15 కూడా ఉంది ట్రైన్ కిల్డేర్ అని చెప్పి. ఇప్పుడు కూర్చున్నప్పుడు చూసా. నార్మల్గా అది చెక్ చేస్తే ఏముందంటే అది మొత్తం స్టాప్స్తో వెళ్తుంది. లైక్ ఈజీగా దాని ముందు ఒక 6-7 ఉన్నాయి. అదిగో అది కనిపిస్తుంది కిల్డేర్ అని కింద. అక్కడ కింద కిల్డేర్, ఇక్కడ కిల్డేర్ ఉంది, అక్కడ కిల్డేర్ ఉంది. రెండిట్లో కిల్డేర్ అని ఉన్నాయి. కానీ ఆ 12:25 ఏంటంటే మనకి డైరెక్ట్ వెళ్తుంది. 25 మినిట్స్లో వెళ్ళిపోతుంది అంట అది. సో బెటర్ కదా. ఇక్కడ నుంచి 25 మినిట్స్ లోపు అంటే ప్రిటీ ఫాస్ట్, బాగానే వెళ్తున్నట్టు. మంచిగా మన ఏంటది జన్మభూమి లెక్క అనుకోండి. ఇంటర్సిటీ కాదు. కార్లో అంటే అది డిఫరెంట్. ఇంకా మొత్తం వేరే కౌంటీ టైప్. అదొక ఉంటుంది 150 ఎంత ఉంటుంది కిలోమీటర్స్. అది మోర్ దెన్ 150-200 ఉంటుంది. అక్కడ కూడా ఏదో యూనివర్సిటీ ఉందనుకుంటా, ఐడియా లేదు. సో అది ప్లాట్ఫామ్ నెంబర్ ఇస్తే పోదామని చెప్పేసి వెయిట్ చేస్తున్నా. ఈడేమో ప్లాట్ఫామ్ నెంబర్ రావట్లేదు. అది తప్ప మొత్తం మీ అమ్మ అన్ని సౌండ్లు వస్తున్నాయి ట్రైన్లో. లెట్స్ సీ. ఇగో ఇప్పుడు మూవ్ అవుతున్నాయి అన్నీ ఇటు సైడ్కి వస్తున్నాయి. ఇందాక వరకు 12:25 దీంట్లో ఉంది, ఇప్పుడు దీంట్లోకి వచ్చింది. 12:15 దీంట్లోకి మారింది. నాకు తెలిసి ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ ఇవ్వాలి వాటికి. వన్స్ మనకి ప్లాట్ఫామ్ నెంబర్స్ ఇచ్చేస్తాం వెళ్ళొచ్చు. వర్తుంటే చాలు పోయినందుకు ఇంత దూరం ఇంత టైం పెట్టుకుని ఈరోజు మంచిగా పడుకునేటోని. ఇంకా ఏం లేదు ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి పోతున్నాయి. ఏం చేస్తాం ఇంట్లో కూర్చున్నాను. పోయినందుకు కొంచెం సీనిక్ లొకేషన్స్ ఉన్నా వీ కెన్ ఎంజాయ్, రికార్డ్ చేసుకోవచ్చు మంచిగా ఉంటే. అలా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా కొనుక్కోవాలి, ఆ డిఫరెంట్ కౌంటీ కావాలి. యూఎస్ అనుకో డిఫరెంట్ స్టేట్స్ వెళ్ళినప్పుడు డిఫరెంట్ మ్యాగ్నెట్స్ అవి కొనుక్కోవచ్చు. అక్కడ నుంచి సోనియర్స్ టైపు. ఇక్కడ మనకి డిఫరెంట్గా స్టేట్లో ఏం లేవు కాబట్టి మనం ఎప్పుడైనా డబ్లిన్ బయట దాటి వెళ్తే ఇంకా అదే మనకి మంచి ఇది అన్నట్టు, లైక్ ఊరు దాటినట్టు. ఇంకా
సో అలా కూర్చుని ఒక్క 10 నిమిషాలు టైంపాస్ చేసిన ప్లాట్ఫామ్ నెంబర్ 7 అని డిక్లేర్ చేశాడు. సో లెట్స్ గో టు ప్లాట్ఫామ్ నెంబర్ 7. ఎప్పుడు ట్రైన్ది పెట్టలేదు అనుకుంటున్నా. సో లెట్స్ సీ. అదేంటి మొత్తం ఆపేసాడు అన్నీ. బా ఫక్ క్లోజ్ ఉన్నాయిగా ఇవన్నీ. ఓకే ఇట్లా ఎనబుల్ చేస్తారా రైల్లో? మా అక్కడ ఆపేసింది. ఇది ఎందుకు ఆపేసిందో తెలియదు మరి. సో ఇది ట్యాగ్ €2 కట్ అయినాయి. అండ్ దెన్ మనం ప్లాట్ఫామ్ నెంబర్ 7కి వెళ్తాం. దిస్ ట్రైన్ గోస్ టు కార్లో. 7 అయినా ఇప్పుడు ఈ అమ్మ 2 ఉన్నాయి. ఓకే లెట్స్ సీ. 7 అన్నాడుగా కార్లో, అది దాని మీద వచ్చిందిలే. ఇదే అయితే మనం పోవాల్సింది. ఓపెన్ అవుతున్నాయి డోర్స్. ఓపెన్ కాకపోయినా కానీ పోయి కూర్చున్నాం. సో ఇప్పుడు ఇంత లాంగ్ మనం వెళ్ళడానికి కారణం ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఈరోజు షిఫ్ట్ లేదు. అండ్ కొంచెం షాపింగ్ చేద్దాం అనుకున్నా కాబట్టి వీఆర్ గోయింగ్. షాపింగ్ అంటే ఏం లేదు, ఏం కొనేమి. ఇప్పుడు జస్ట్ చూసి వస్తాం. అంటే ఎలా ఉన్నాయి రేట్లు ఏంటి అవన్నీ తెలుసుకొని వస్తాం. ఇప్పుడు అమ్మ ఫుల్ సౌండ్ వస్తుంది. అసలు వినిపిస్తుందో లేదో అర్థం కావట్లేదు. అన్ని డోర్లు క్లోజ్ ఉన్నాయి. అలా అనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే. సో ఇప్పుడు మనం ఒక బటన్ నొక్కుతాం, డోర్లు ఓపెన్ అవుతాయి. సేమ్ ఇంకా లువాస్ అవన్నీ ఎట్లుంటే అట్లానే. సో లెట్స్ గో ఇన్సైడ్. ఎందుకంటే ఇక్కడ నా మాట నాకే క్లారిటీగా వినపడట్లేదు. ఇక ఫోన్ రికార్డ్ చేస్తుందో లేదో తెలియదు. సో దిస్ ఈజ్ ది బటన్. ఇది కొడితే డోర్ ఓపెన్ అయ్యింది. అది now we need to slide this. Then మనకి నచ్చిన సీట్లో మనం కూర్చోవచ్చు. సో ఫ్యామిలీ ఆక్యుపైడ్లో కూర్చుందామో సింగిల్లో కూర్చుందాము. ఐ చోస్ టు సిట్ అట్ ది సింగిల్ సైడ్ సీట్స్. ముందు ఎదురు బదురు కూర్చున్నాము అనుకో, ఏదో మాట్లాడాలి సొల్లే. అదే సైలెంట్గా పోయి లాస్ట్లో కూర్చున్నాం అనుకో, ఈ సీట్లు కరెక్ట్. అది ఇప్పుడు ప్రశాంతంగా కూర్చొని ఇక్కడ వ్యూ ఎంజాయ్ చేసుకుంటా పోవడమే. సో ఈరోజు ఈ ట్రిప్కి మనకి పెద్దగా ఏం పని లేదు. ఫస్ట్ దాంతోపాటు ఎగ్జామ్స్ అయిపోయినాయి. నిన్నటి వరకు ఫుల్ ఇక ఎగ్జామ్స్ కింద మీద పడిపోయి చదువుకోవడాలు, షిఫ్ట్లు కొట్టడాలు, ఇక అన్నీ అలా బ్యాలెన్స్ చేసినాం. సో నో కొంచెం ఫ్రీ టైం దొరికింది కదా, సరదాగా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. మొత్తం డబ్లిన్ లోపలే కాదు, డబ్లిన్ బయటకు కూడా వెళ్ళాలి. కాబట్టి ఫస్ట్ కిల్డేర్తో స్టార్ట్ చేద్దాం. ఒకసారి వెళ్ళాను అనుకుంటా, డబ్లిన్ బార్డర్ వరకు వెళ్ళినా. అండ్ దెన్ మళ్ళీ ఎందుకు వెళ్ళాను మొత్తం తెలియదు ఎందుకు వెళ్ళాను. డబ్లిన్ క్రాస్ చేయలేదు, బార్డర్ వరకు అయితే వెళ్ళా. సో అది. సో ఇక మనం ప్రశాంతంగా కిల్డేర్కి వెళ్ళేసి ఎంజాయ్ చేసి వద్దాం కొంతసేపు. మనోడికి ఫోన్ చేసిన మొదలు అని చెప్పి మనం వచ్చాడు కదా, ఖాళీ ఉంటే రా అని చెప్పన్నా. లైక్ వాడి కాలేజ్ ఓరియంటేషన్ ఉంది. సో ఓరియంటేషన్ కానీ పోయి ఇప్పుడు ఒకవేళ ఆడికి వీలవుతే వస్తాడు, లేకపోతే రాడు. మొత్తం కర్లీ అవుతుంది. ఏరంటే ఏందో అర్థం కావట్లేదు. మనం ఎప్పుడు లాంగ్ ఇయర్ పెంచలేదు. కోవిడ్లో ఉన్నప్పుడు అందరం పెంచినట్టున్నాం. ఇక అంతే, అదే లాస్ట్. దీన్ని ఏదో చేసి సెట్ చేయాలి ఫస్ట్ అయితే. సో అది. సో మనకు అక్కడ కిల్డేర్ది ఏమైనా సోవెనీర్స్ ఏమైనా ఉంటే లైక్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కానీ అలాంటివి పట్టుకెళ్దాం. ఎందుకంటే డబ్లిన్ది మొన్న చూశాను బట్ తీసుకోలేదు. ఈరోజు కూడా అది తీసేసుకుంటే ఓపెన్ అయిపోతుంది మనకి. సో ఇప్పుడే అందరూ బోర్డ్ అవుతున్నారు ట్రైన్ని. 12:25కి వెళ్తుంది ఎట్లానో. ఐ మీన్ లైక్ డిపార్చర్ అయ్యి 12:25కి. సో ఇంకా అది కావడానికి మనకు అరగంట వరకు టైం ఉంది. అరగంట లోపు మనం టైం పాస్ చేయాలి. సో అది. ఐర్లాండ్కి వచ్చినప్పటి నుంచి మనకున్న క్లోజెస్ట్ ఫ్రెండ్ జెట్ కప్ వైట్ లిడిల్ వాళ్ళది. ఇది వ్రిగిల్స్ ఏదో ఉంటుంది కదా, అది కూడా ఉంటుంది. ఆర్బిట్ కూడా ఉంటుంది, కానీ అవి మస్తు కాస్ట్లీ. ఇదైతే €1.5 వస్తుంది. 50 ఎన్నో ఉంటాయి. ఎక్కడికి పోయినాయి. నా జాకెట్ కూడా ఉంటుంది. ఆల్రెడీ అయిపోయినాయి. ఈసారి ఇండియా నుంచి వస్తున్నప్పుడు మళ్ళీ తెప్పించుకుంటున్నా కొన్ని హ్యాపీ డేట్లు. ఇక నోట్లో ఏదో ఉండాలి, ఏది లేకపోతే ఎలాగా. మనకి ఏదో టైంపాస్ కావాలి కదా. ఇక్కడ కొనుక్కుని తినేంత ప్రైజెస్ ఉండవు ఇక్కడ. అలా అదే ఇది అనుకో, కొనుక్కుంటాం ఒకటి ఉంటుంది. అట్లా ఒక 4 రోజులు వారం వరకైనా వస్తుంది.
ఏమైనా ఆకలి వేసినప్పుడు ఇది వేసుకుంటే అయిపోయింది, క్రేవింగ్స్ పోతాయి, అంతే సింపుల్. అండ్ జస్ట్ లైక్ దట్ మనం డిపార్ట్ అయిపోయాం హ్యూస్టన్ నుంచి, డబ్లిన్ హ్యూస్టన్ నుంచి. నాకు తెలిసి 3rd స్టాప్ అనుకుంటా కిల్డేరు. సో మనం 3rd స్టాప్ దగ్గర దిగి అక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్తో వాక్ ఉంటుందంట. సో తప్పదు, చెయ్యాలి. అలా ఖాళీగా మంచి వెదర్ ఉంది, బయట కూడా క్లియర్ ఉంది అంతా. మబ్బుగా వాన పడుతుంటే రూమ్లో మంచిగా పడుకునేటోడిని, కానీ మంచి క్లియర్గా ఉంది కదా, ఎంజాయ్ చేయాలి ఈరోజు, బయటకు వెళ్ళి ఏదో చూడాలి, కొత్తగా తిరగాలని చెప్పేసి పోతున్నాం. చూద్దాం మధ్యలో ఎన్ని సీనిక్ లొకేషన్స్ వస్తాయి, ఎందుకంటే ఇది డబ్లిన్ దాటిపోవడం కదా, మధ్యలో లైట్గా ఫారెస్ట్ టైప్ కానీ అక్కడక్కడ గ్రీనరీ టైప్ చూపించింది మ్యాప్స్లో. నిజంగానే అట్లా గ్రీన్గా అన్నీ ఉంటే మస్తు ఉంటుంది, మంచి వైబ్ ఉంటుంది. వెళ్తుంటే పాటలు పెట్టుకొని మంచిగా సోల్ఫుల్ మ్యూజిక్స్ పెట్టుకుని వెళ్ళాలి చూసుకుంటా అది. సో మనం మళ్ళీ కిల్లే దగ్గర స్టార్ట్ చేద్దాం. ఇంకేది గుర్రాలు ఏంటాయి, గుర్రాలవి అమ్మ గుర్రాలు ఉన్నాయి, మొత్తం అన్ని గుర్రాలు ఉన్నాయి ఇక్కడ. మరి ఏంటో ర్యాంచ్ ఏదో అంటారు అనుకుంటా వాటిని. సో అది లెట్స్ గో టు కిల్డే అండ్ కంటిన్యూ ఫ్రమ్ దేర్ అగైన్. ఇట్లా వస్తున్నప్పుడు మొత్తము లైక్ మన ఇండియాలోనే ట్రైన్ ఎక్కి ఎటో పోతున్నట్టు ఉంటుంది మొత్తం. మంచి ప్లెయిన్గా మనకు కూడా అంతే కదా, మొత్తం అన్నీ లైక్ పొలాలు అవి ఉంటాయి, పంట పొలాలు టైప్ అవన్నీ. సో అలా ఇక్కడ ఓపెన్ ఉంటే మంచి ఫీల్ ఉంటుంది చూడటానికి ఇవన్నీ. సో నాకు తెలిసి ఆ కిల్డర్ విలేజ్ కూడా ఏం పెద్దది ఏం లేదు, రేడియస్లో చూసుకుంటే అది గట్టిగా 10 కిలోమీటర్లు కూడా లేదు, 5 కిలోమీటర్లు ఎంత ఉంది. 5 కిలోమీటర్స్ రౌండ్ తిరిగినామంటే అయిపోతుంది మొత్తం మనకి కిల్డర్ చూసేసినట్టే. సో ఇది కూడా బాగుంటుంది అంటారు చూడడానికి, మంచి టూరిస్ట్ స్పాట్ టైప్ అనమాట. ఎందుకంటే అన్ని ఫ్యాక్టరీ అవుట్లెట్సే కదా, బాగా వస్తారు జనాలు. అండ్ దట్ ఈరోజు వీక్ డే కాబట్టి జనాలు ఉండరు, మనకి రికార్డ్ చేసుకోవడానికి కొంచెం స్కోప్ ఉంటుంది. ఎందుకంటే మస్తు మంది జనాలు ఉన్నారు అనుకో, వీడియో తీయడానికి అవ్వదు అసలు. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఎవడొకడు ఫ్రేమ్ లోపల దూరుతాడు, మళ్ళీ డోంట్ రికార్డ్ మీ అంటారు కొంతమంది వైఆర్ రికార్డింగ్ మీ అనేస్తారు డైరెక్ట్గా వచ్చి. సో అలా అందుకే లేనిపోయిన స్టంట్లు ఎందుకు, దానికోసమని కొన్ని చోట్ల వెళ్ళినప్పుడు రికార్డ్ చేయండి. మొన్న ఐకియాకి కూడా పోయిన అట్లానే ఫుల్ జనాలు ఉన్నాయి, క్రౌడెడ్ ఉన్నాయి మొత్తం. రికార్డ్ చేస్తుంటే ఒకడు వచ్చి ఏదో అన్నాడు, మిస్టర్ ప్లీజ్ డోంట్ రికార్డ్ మీ అది ఇది అనుకుంటా. నేనేం తీయలేదురా బాబు, ఐటమ్ని తీసిన అని చెప్పేసి అని ఇంక అట్లా ఎందుకులే మళ్ళీ అనిపించుకోవడం అని చెప్పేసి అయిపోయాను. సో వీ నీడ్ టు యూనో సమ్టైమ్స్ మనకు బాగా ఇది కాదు కదా, ఇక్కడ మనము పుట్టి పెరగడాలు లాంటివి అలాంటివి ఏమైనా ఉంటే నువ్వు ఓడో రానొచ్చు. ఇలా మనం వేరే దేశానికి వచ్చినప్పుడు కొంచెం మూసుకొని ఫోన్ లోపల పెట్టుకోవాలి, అన్నీ ఏది పడుతుంది వీడియోలు తీయకూడదు. సో అలా అందుకే మోస్ట్లీ రికార్డ్ చేయను. అప్పుడప్పుడు ఫుల్ క్రౌడెడ్ ఉంటాయి, జనాలే లేరు అసలు, ఖాళీగా ఉన్నప్పుడు మస్తు తీస్తాం. అండ్ లైట్గా క్రౌడెడ్ ఉన్నా కానీ తీస్తాం. అమ్మ ఏమన్నా ఉన్నాయి సీనిక్ వ్యూలు, మొత్తం మంచిగా ఉంది, క్లియర్ స్కై అయితే. సన్సెట్ టైం రిటర్న్ వస్తున్నప్పుడు చూడాలి, మంచిగా సన్సెట్ అవుతున్నప్పుడు వస్తే ఇంకా క్రేజీ ఉంటుంది స్కై టెక్స్చర్ ఇవన్నీ. మన ఫస్ట్ వీడియో నుంచి చూసుకుంటూ వస్తే మనకి స్కై ఎప్పుడైనా కానీ ఆరెంజ్ ఫేస్లో ఉన్నప్పుడు, లైక్ సన్ రైజ్ అవుతున్నప్పుడు కానీ సన్సెట్ అవుతున్నప్పుడు కానీ ఆ టైమింగ్లో మనకి మస్తు అనిపిస్తుంది. లైక్ అలా వండి చూడడం ఇంకా అట్లా. సో అది ఇదంతా మొత్తం ఓపెన్ గ్రౌండ్ టైప్ ఉంది, ఫామ్ ల్యాండ్ కూడా కాదు ఇది నాకు తెలిసి, జస్ట్ గ్రౌండ్ టైప్ పార్క్ టైప్. సో అది. సో నౌ వీఆర్ అఫీషియలీ అవుట్ ఆఫ్ డబ్లిన్ కౌంటీ. మనం డబ్లిన్ తర్వాత ఉన్న కౌంటీలోకి వచ్చినాం, దాని పేరు నాకు తెలియదు కాబట్టి చూడాలి మ్యాప్స్లో చెక్ చేసుకుని ఏ కౌంటీలోకి వచ్చినాం అని చెప్పి తెలుసుకోవాలి. ఫైనల్లీ 4 months పట్టింది డబ్లిన్ కౌంటీ నుంచి బయటకు రావడానికి. అది 4 months అంటే September 18th ల్యాండ్ అయినా 19th వచ్చినా అనుకుంటా, 18th 19th అంటే 18th వచ్చినా అనుకుంటా. ఇంకా అధికంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు టైం ఉంది, కానీ మనమే పోలేదు. ఏం పోతాంలే ఇప్పుడు అని చెప్పి ఇప్పుడు టైం సెట్ అయింది మనకి, పోతున్నాం. సో ఇట్స్ గుడ్. డబ్లిన్ బయట బాగానే ఉంది మొత్తం చూడడానికి. సిటీయే వరస్ట్, సిటీ అంతా అది ట్రాఫిక్, సౌండ్లు, గోల. బయట అనుకో భలే ఉంటుంది.
కానీ సిటీకి ఉన్న బెనిఫిట్స్ దానికి ఉన్నాయి. లైక్ మన ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ ఇబ్బంది ఉండదు మనకి. ఇక్కడ అనుకో ఫుల్ ఇబ్బంది ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్. ఇది చూసినాం కదా, ఇది ఎంత టైం పడ్డదో మనకి. ఎంతసేపు వెయిట్ చేసినా గంట వరకు కూర్చున్నా అక్కడనే ట్రైన్ పోవడానికి. సో అది ట్రావెలింగ్ కమ్యూట్ చేయడానికి ఇబ్బంది, కానీ లేకపోతే నాకు కౌంటీలో బెస్ట్ ఉంటుంది అసలు సిటీ సెంటర్ కన్నా. ఇందాక ఇక్కడ ఒక రోడ్ వచ్చింది, హైవే రోడ్ ఒకటి. అమ్మ అసలు ఈ లొకేషన్కి ఇక మనం మేనిఫెస్టింగ్ బ్రో. దీనమ్మ ఇక్కడ ఐర్లాండ్లో ఒక రోడ్ ట్రిప్ కొట్టాల్సిందే. 6 అయినా సరే గట్టిగా కూర్చున్న జాబ్ రాకపోయినా కానీ 3 ఏళ్ళ వరకు వెయిట్ ఉండొచ్చు. 3 ఏళ్ళు ఒక రోడ్ ట్రిప్ అయితే పక్కా. దీనమ్మ కొట్టే చూపించాలి. బళ్ళు ఉన్నాయి అసలు లొకేషన్లు మామూలుగా మొత్తం కొండలు వచ్చాయి. మధ్యలో ఇది వచ్చింది, కాల్లో ఉండి రికార్డ్ చేయలేకపోయినా. కాల్లో ఉన్నప్పుడు రికార్డ్ కాదు, ఇది ఒక తలకే నొప్పి. దీంతో భలే ఉండే అసలు. ఒకటి అమ్మ క్రేజీ ఉండే అదైతే రోడ్డు. అలా రోడ్ స్ట్రైట్ రోడ్ ఉంది, కొండ ఉంది, పక్క నుంచి అట్లా పోతుంది రౌండ్గా కొట్టుకుంటా. బాబా క్రేజీ. పక్క రోడ్ ట్రిప్ గ్యారంటీ. ఇది ఒక 5 minutesలో వచ్చేస్తుంది స్టాప్ దగ్గరికి కూడా. ఇక దిగిపోయి వెళ్ళిపోవడం. జనాలందరూ కూడా నడుస్తున్నారు. స్టాప్ వచ్చింది కదా దగ్గరికి, ఇక మనం కూడా దిగుదాం పోయి. సో ఇదే కిల్డేర్. నైస్. మొత్తం జంకిగల్ బ్యాచ్ ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. చూద్దాం మరి బయట ఎట్లా ఉంటుందో. ఒక 1.5 kilometers అయితే వాక్ ఉంది స్టేషన్ దగ్గర నుంచి. సో పీస్ఫుల్గా ఉంది చెప్పాలంటే, కొంచెం సైలెంట్గా ఉంది. బట్ చెప్పే కదా ఎంత పీస్ఫుల్ ఉంటుందో అన్నీ నష్టాలు ఉంటాయి కమ్యూనిటీకి. జాబులు చేసే వాళ్ళకైతే బాగానే ఉంటుందిలే, వాళ్ళు దూరంగా ఉన్నా కానీ కార్లు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం లేదు. మనలాగా పార్ట్ టైం చేసుకుంటున్న వాళ్ళకే ఇబ్బంది ఇంత దూరం ఉంటే. చలి అయితే ఉంది, ఇట్స్ కోల్డ్, బట్ అంత కోల్డ్ కూడా అనిపించట్లేదు. లైక్ ఫుల్ సన్నీ ఉంది ఇక్కడ, దానివల్ల ఎండ డైరెక్ట్ తగులుతుంది కానీ ముఖానికి తెలియట్లేదు ఏమి. దీనమ్మ జీవితం రోడ్ అంతా అప్పే ఉంది. ఎక్కుతున్నా పైకి ఉండడం వల్ల కొంచెం బలం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది ఎక్కడానికి పైకి. కింద మెరుస్తున్నట్టు కనిపిస్తుందా లైట్గా చిన్న చిన్న స్టోన్స్ టైప్. ఇగో ఇక్కడ వైట్ కలర్లో కల్లుప్పు. ఇది ఉప్పేస్తాడు. లైక్ ఇది స్నో కదా, స్నో పడుతుంటుంది కదా, స్కిడ్ అయిపోతారని చెప్పి కళ్ళు ఉప్పేస్తాడు ఫ్రిక్షన్ కోసం అని చెప్పి. సో ఇప్పుడు వచ్చినట్టున్నది క్యాల్విన్ క్లైన్ అన్నీ కనిపిస్తున్నాయి. సో ఇవే రైట్. లెట్స్ సీ 1 by 1 ఎవ్రీథింగ్. దీని ప్రైస్ నార్త్ ఫేస్ కంపెనీ, ఇది అవుట్లెట్. ఒరిజినల్ ప్రైస్ 35 ఉంటే అవుట్లెట్ ప్రైస్ 23 ఉంది. ఏమో $23 ఇవి తక్కువ ఆరా, క్రేజీ ఉన్నాయి. హెవీ ఉందా. ఇది నార్త్ ఫేస్ జాకెట్. ఇది డైరెక్ట్ 50% ఇచ్చారు. ఒరిజినల్ ప్రైస్ 580 అంటే అవుట్లెట్ ప్రైస్ 194. సో అది ఉంటాయి కానీ కొనగలిగేటోళ్ళకే ఉంటాయి. ఇంత పెట్టి మనము ఇవి కొనలేంగా, బొక్క జాకెట్లకి ఇంత. సో అది అన్నీ ఇంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. లెట్స్ గో టు అనదర్ స్టోర్. సో ఇదే లిండిట్, మంచి చాక్లెట్ బ్రాండ్ ఐర్లాండ్లో. సో ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్. పర్ 100 grams 7.85 అంట. ప్లస్ దాని తర్వాత ఎంతైతే టోటల్ బిల్ అవుతుందో దానికి 30% ఆఫ్ వేస్తారు. సో పిక్ యువర్ కవర్ అండ్ చూజ్ ఎనీథింగ్ యూ వాంట్ అన్నది. సో ఇవి మనం తీసుకున్నాం. సో ఇవి మోస్ట్లీ నేను రూమ్లో ఉన్నప్పుడు ఖాళీ అయిపోతాయి. చూద్దాం ఇండియాకి ఏమైనా తీసుకెళ్ళగలము లేమో అని చెప్పేసి. లెట్స్ ట్రై టు స్టోర్ దమ్. సో అది ఇప్పుడు పట్టుకుని వెళ్ళి బిల్ వేయించుకొని బయటకు వచ్చేద్దాం. ఇంకా ఎక్కువసేపు ఉంటే అన్ని రకాలు తీసుకోబుద్ది అవుతుంది. బడ్జెట్ టైట్లో ఉన్నాం కాబట్టి వద్దులే, ఇవన్నీ మెల్లగా తీసుకొని ఎస్కేప్ అయిపోతాం ఇక్కడ నుంచి. సో ముందు కూడా కొన్ని తీసుకెళ్తే ఒక అప్రాక్స్ ఒక €10 ఎంత అన్నది. సో ఇంకో €10కి తగినట్టు వేసుకొని ఇప్పుడు మళ్ళీ వెళ్ళి చేయించేయడం. ఇక్కడ కూడా ఉన్నాయి 3 for 4.5 అట్లా €2కి €1కి. ఇది చాలు, ఏ మోడల్ చాలు. మంచిగా రోజుకి ఒకటి కింద వేస్తున్నాకో అయిపోతుంది తొందరగానే. ఆల్రెడీ ఇది ఒక అవుట్లెట్. దీంట్లో స్టూడెంట్ డిస్కౌంట్ ఇవ్వడే వాళ్ళు అడుగుతావు, తిడతాదే నీ అబ్బా నీకు ఇచ్చిందే చాలా తక్కువకి ఇస్తాము, నువ్వు మళ్ళీ స్టూడెంట్ డిస్కౌంట్లు అవి అడుగుతున్నావు అని చెప్పేసి. పోన్లే ఒక ట్రై అయితే చేద్దాం, ఉంటే మంచిదే కదా. లెట్స్ సీ.
సో లెట్స్ గో అండ్ ఆస్క్. ఇది వెళ్ళట్లేదు అప్పటి. So, do I get any kind of student discounts or something like that or no? Oh no, you already have discount. You save 9-11 euro. Okay, so there are no additional discounts kind of No anything, additional right? discount. Yeah. Okay. So with the discount on the sign. Yeah, that's the only discount. discount 30% off. Yeah, I got it. It's 21.28. Yeah, I'll do it. నేను అనుకున్నదే జరిగింది. నీకు ఇదే 30% డిస్కౌంట్కి ఇస్తున్నాము, నువ్వు మళ్ళీ స్టూడెంట్ ఐడీలు ఇవన్నీ అడిగితే ఎడకెళ్ళి ఇస్తాం స్వామి అని చెప్పేసి. సో అది వేసింది, మనం వేయించుకున్నాం. నాడు ఇంకో స్టోర్కి పోదాం. దిస్ ఇస్ వ్యాన్స్. వ్యాన్స్ కూడా మంచి బ్రాండ్, బట్ కాస్ట్లే అదిరిపోతాయి అనమాట. సో చూద్దాం. ఇది 39 euros అలా. మంచి షూ ఒకటి కొనుక్కోవాలి. పార్ట్ టైంకి కాలేజ్కి అన్నిటికీ ఇది ఒకటే వేసుకుని వెళ్ళిపోతాను నేను. మంచి షూ నాకు ఒకటి కొనుక్కోవాలి, డాడీకి కూడా ఒకటి పట్టుకెళ్ళాలి, ట్రై చేయాలి పట్టుకెళ్ళడానికి. సో చూద్దాం. ఈ స్టోర్ అయితే వర్కౌట్ అవ్వదు మనకి, నెక్స్ట్ స్టోర్కి వెళ్దాం. ఇది లెవీస్. ఇది కూడా మంచి రేట్లు ఉన్నాయి. ఇక 40 euros సెల్లింగ్ ప్రైస్ 40 euros పెట్టింది. అయ్యో 40 euros. దీనమ్మ జీతం 4000. అంటే ఇండియాలో కూడా అంత ఉంటుంది మోస్ట్లీ. నాకు 500 అటు ఇటు ఉంటుంది. బట్ ఇదిగో 2 jeans for 154, 3 jeans for 230 on selected bottoms. అది ఎందుకయ్యా ఇంత కాస్ట్లీ వద్దా ఇక్కడ ఇదంతా? సర్లే చూసి వెళ్ళిపోదు ఒక రౌండ్ అంతా తిప్పేసి. ఇది క్యాల్విన్ కెన్ సీకే. ప్రైస్ చూడండి, 99 ఫ్యాక్టరీ ప్రైస్, 99 ఎంఆర్పి, 69 అవుట్లెట్ ప్రైస్ అంట. ఇది అమ్మ చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఇట్లయితే ఈ చాక్లెట్ తప్ప మనం ఏం కొనలేముగా. చూద్దాం ఏమైనా దొరికితే తక్కువకి ఎక్కడైనా ఎత్తుకుదాం. మ్యాప్ ఉంది దీన్ని. సో ఏమేమి స్టోర్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి స్టోర్స్ ఉన్నాయని చెప్పి సో ఒక ఫోటో తీసుకుందాం, మనకి పని చేస్తుంది. రైట్. సో ఫోటో క్లిక్డ్. ఇప్పుడు దీన్ని పట్టుకుని మనం వెళ్దామే, తిరగడం మొత్తం ఇప్పుడు. సో అడిడాస్ కూడా మన బడ్జెట్ మించిపోయి ఉన్నాయి అన్నీ. సో లెట్స్ గో టు బాస్. ఇవన్నీ ఇంక ఎట్లానే ఉంటాయిలే, గట్టిగానే ఉంటాయి, కానీ మంచిగా చూసుకొని తీసుకోవాలి. సో లెట్స్ సీ మనం ఇందులో అఫోర్డబుల్గా ఏమున్నాయో లేవో. అన్ఫార్చునేట్లీ వీ వరన్ట్ ఏబుల్ టు బై ఎనీథింగ్ ఫ్రమ్ బాస్. సో వేరే దాన్ని పోదాం, ఏముంది, లెట్స్ ఫైండ్ సంథింగ్ ఎల్స్. ఏదో ఒకటి కొనే పోవాలి. ఇక చాక్లెట్స్ కొన్నాం, ఒక క్లాతింగ్కి సంబంధించిన యాక్సెసరీస్ ఏదో ఒకటి తీసుకెళ్దాం సరదాగా, యూనో జస్ట్ ఫర్ ఫన్. ఏం లేదు కానీ పైసల కోసం అంతే. పైసలు తీసుకుని ఖర్చు పెట్టుకోవాలి. తక్కువగా ఏదో వస్తే అది తీసుకోవాలి అంతే. ఏం చేస్తాం, ఏం చేయలేము కదా. వరకు 10 షాపులు తిరుగుంటా, ఏ షాప్లోనూ సరిగ్గా లేవు ప్రైజెస్. ఒక న్యూ బ్యాలెన్స్లో ఒక షూ ఉంది, అది బాగుంది. జిమ్మీ చూ అని ఎక్కడ విన్నా, ఏదో సినిమాలో విన్నా, జిమ్మీ చూ షూ ఈ బస్సుల్లో పడేస్తాడు రా అని చెప్పేసి అంటాడు. గౌతమ్ నంద దాంట్లో చూసా జిమ్మీ చూ. మనం అంత క్లియర్గా చెప్పినప్పుడు మన స్టోర్ లోపలికి వెళ్ళి ధైర్యం చేయడం కూడా వేస్ట్. సో నేను కొన్న సూపర్ డ్రై సేమ్ జాకెట్ అదే ఇక్కడ 2000కి తక్కువలో ఉంది, 20 euros. అనవసరంగా అక్కడ కొన్నా. ఫోన్లో ఇట్స్ ఓకే, అప్పటికి కావాల్సి వచ్చింది మనకి, లేకపోతే అట్లా ఏం చేయలేం కదా, చచ్చిపోతాం చలికి. సో అది లెట్స్ సీ సమ్ అదర్ స్టోర్స్. పిక్చర్స్లో ఉన్న ఇది నచ్చింది ఎందుకో ఈ షూ. దీంట్లో కలర్స్ ఏమైనా ఉన్నాయంటే వెళ్ళి చూడడానికి వెళ్తా అన్నది. ఇదిగో అక్కడ అక్క వస్తుంది కదా దూరంలో నుండి, ఆ అక్కనే తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత చెక్ చేద్దాం అసలు ప్రైజెస్ ఏమున్నాయి, కలర్లు ఏమున్నాయని చెప్పేసి. హే ఎవరు నువ్వు, ఎంత బాగున్నా. నైకీలో ఉన్నాం. కలెక్షన్ అయితే క్రేజీ ఉంది, ప్రైజులు కూడా క్రేజీగానే ఉన్నాయి. సో చూద్దాం ఏమైనా మనకి సెట్ అయ్యే ప్రైస్ రేంజ్లో ఏమైనా దొరికితే తీసుకుందాం. నాకు ఇది నచ్చింది కానీ చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది, బట్ ప్రైస్ కూడా అంతే అట్రాక్టివ్గా ఉంది, అందుకని చెప్పేసి పట్టించుకోవట్లేదు. చూద్దాం ఇంకా మంచివి ఏమైనా ఉంటాయేమో, సెర్చ్ చేస్తే ఏదో ఒకటి దొరుకుతుంది. లాస్ట్గా అటు ఇటు వేసి షాపింగ్లు చేసుకుని వెళ్ళేటప్పటికి టైం 4:30 అయిపోయింది. మొత్తం ఇప్పుడు నైట్ వ్యూ మంచి గుడ్ ఉంది ఇక్కడ. లైక్
బల్బులు, లైట్లు క్రేజీ. ఇందాక నుంచి నేను ఓన్లీ లోపల తిరుగుతున్నా. బయటకు కూడా షాప్స్ ఉన్నాయి. అమ్మ నేను ఓన్లీ బయటే తిరిగి మొత్తం అరే అమ్మ భలే ఉందిగా అనుకున్నా. లోపల అమ్మ క్రేజీ వ్యూ కదా, హైలైట్. మంచి సన్సెట్ భలే ఉంటుంది ఈ టైంలో. ఈ లైట్లు కూడా యాస్థెటిక్గా ఉన్నాయి, మొత్తం ఏస్థెటిక్ వైబ్స్. నైస్, బాగుంది. కానీ ఇలా ఉంటే అమ్మ అసలు ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్ళిపోబుద్ది అవుతుంది. ఇప్పుడు అలానే 25 నిమిషాలు నడవాలి మళ్ళీ. ఇప్పుడు 2.2 కిలోమీటర్స్ ఎంత ఉంది అది ఇప్పుడు మ్యాప్స్లో చెక్ చేస్తా. దీని అమ్మ జీవితం, ఇంకా తప్పదు, ఏం చేస్తాం, వ్యూని ఎంజాయ్ చేసుకుంటే వెళ్ళిపోవడమే. మొత్తం షాపింగ్ కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసరికి 5:55 అలా అయ్యిద్ది. సారీ 4:55 అలా. నెక్స్ట్ బస్ ఏమో నెక్స్ట్ ట్రైన్ ఏమో అవైలబిలిటీ 5:50కి ఉంది. సో అది మిస్ అయినా అంటే మళ్ళీ 6:40కే. ఇక అందుకే స్పీడ్గా నడుస్తున్నా అప్పటి నుంచి. చూద్దాం ఏమవుతుందో. షాపింగ్ చేసినప్పుడు బాగానే ఉంది, కానీ పట్టుకుని నేను వెళ్తున్నప్పటికీ చుక్కలు కనిపించేస్తున్నాయి. ఇక డేలో బాగుంది, కానీ నైటే స్ట్రీట్ లైట్లు కొన్ని సరిగ్గా వాడట్లేదు. కార్ లైట్లతో నడిపేయాల్సి వస్తుంది మొత్తం. కౌంటీ లైఫ్. కొంచెం స్ట్రీట్ లైట్స్ మంచిగా ఉంటే బాగుంది లైన్ అంతా. ఇప్పుడు అంటే రష్ ఉంది, తర్వాత పోతారు జనాలందరూ, మాయమైపోతారు, బిస్కెట్ అయిపోతుంది. ఐ మీన్ లైక్ కార్లు ఉండవు కదా, కార్లు లేకపోతే లైట్లు ఉండవు సరిగ్గా. ఇదిగో అక్కడక్కడ ఉన్నాయి ఇవి. సరే ఇంకా తప్పదు. ఇంకా 5 minutes ఉంది. మిస్ అయినా అంటే ఇంత స్పీడ్ నడిచి వేస్ట్ అయిపోతుంది. తొందరగా వెళ్తే నైట్ ఒక సినిమా వేసేయచ్చు, ఇంకా అందుకని చెప్పేసి అట్లా. ఇదేమో ఎంత నడుస్తున్నా రోడ్డు దొరకట్లేదు. ఓకే, దగ్గరికి వచ్చినట్టున్నాం. అదే స్టేషన్ దగ్గరికి వచ్చాం. అబ్బా సాయిరాం. సో నైట్ ట్రైన్లు ఇలా ఉంటాయి అన్నమాట. లోపల నీట్గా అలా బయట ఇంకా కనబడట్లేదు, చూపిస్తాను కానీ మొత్తం చీకటి కదా. సో అది ఆడ గ్యాప్లో అక్కడ మీటింగ్ చేసేసుకుంటున్నాడు మంచిగా. ఇంతటి వరకు ఏదో మ్యాథ్స్ ఫార్ములా ఏదో చేసాడు. సో అది దీని అమ్మ ఇక్కడ చలికి ఎట్లా అంటే ఈ చెయ్యి కూడా జస్ట్ పేపర్ కవర్ అది కోసుకుపోయింది లైట్గా, జస్ట్ అట్లా పట్టుకుని అట్లా తిరుగుతున్నా అంతే. సో ఇదే యాడమ్ స్టోన్ అంటే ఏంటంటే లైక్ మన తెలుగులో ఎక్కువ ఇక్కడ అంటారు. మరి అది వాస్తవంగానే నిజం అనుకోండి. ఇక 100%లో నాకు తెలిసినంత వరకు 60% మన తెలుగు వాళ్ళు ఉంటారు ఇక్కడ. మొత్తం చాలామంది ఉంటారు తెలుగు వాళ్ళు. సో అది తెలుగు వాళ్ళు అడ్డా. యాడమ్ స్టోన్ అంటే తెలుగు వాళ్ళు అడ్డా అంటారు. దలాస్పురం ఎలాగో యూఎస్కి, ఐర్లాండ్లో యాడమ్ స్టోన్ అట్లా అని చెప్పి అంటారు. మరి నేను కూడా అంతలా అంటే నేను వెళ్ళలేదు కానీ నాకు తెలియదు. వెళ్దాం దానికి కూడా ఏదో కూడా స్కెచ్ చేద్దాం. ఫైనల్లీ వి అరైవ్ టు డబ్లిన్. సో అది పొద్దున్న ఎప్పుడు 12కి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి. మనం వెనక్కి వచ్చేసరికి ఇంత టైం పట్టింది. 12:25కి ఎక్కితే ట్రైన్ ఇవి రావడానికి ఇంత అయింది. మొత్తం ఒక అరౌండ్ 6:30 అట్లా అయింది రావడానికి. డిఫరెంట్ కౌంటీస్ నుంచి అందరు వస్తారు కదా, దాంతో ఫుల్ రష్ ఉంది. ఎంత టైం పడుతుంది ఎగ్జిట్ కొట్టడానికి? ఉంటాయి లైన్స్ అయితే చాలానే ఉంటాయి, 10-20 ఉంటాయి అక్కడ కౌంటర్లు. మన కార్డు లిప్ కార్డ్ని ట్యాప్ చేసుకుని వెళ్ళిపోవడానికి. చూద్దాం ఎంత టైం పడుతుందో మనకి. స్టేషన్ మనం పొద్దున ఎక్కింది వేరే చోట, ఇది వేరే ప్లేస్. ఇప్పుడు మరి మొత్తం అన్ని స్టోర్స్ షాప్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం బస్కి వెళ్ళాలి. నాది బస్సు ఇటా అనుకుంటా. వెళ్ళి బస్సు ఎక్కితే ఓ పని అయిపోద్ది. 5 minutesలో ఒకటి ఉందంట బస్సు, అది ఎక్కి పోవాలి. మళ్ళీ మా రూమ్లో ఉన్న వాళ్ళు సినిమాకి వేసారు స్కెచ్ 8 o'clockకి. పోయి ఇంకా ఆ సినిమాకి వెళ్ళాలి. ఇప్పుడు సామాన్లను సర్దేసి లోపల. దెబ్బకి ఒంట్లో నోపిక అయిపోయింది రూమ్ దగ్గరికి వచ్చేసరికి. ఇప్పుడు సినిమా అన్నారు మళ్ళీ 8-10కి. చూడాలి, వెళ్తాం, లేకపోతే నేనైతే పడుకుంటా మంచిగా దుప్పటి కప్పుకొని. చూద్దాం, ఇంకా మనం డిసైడ్ కాలేదు ఉండాలా వెళ్ళాలని. మోస్ట్లీ వెళ్తాను, బట్ వెళ్ళకపోవచ్చు, చెప్పలేం. సో ఇంకా అలా ఏం చేస్తున్నావు?
చికెన్ కర్రీగా నాకు రానికి లేట్ అవుతుందని చెప్పి మన మధుబాయ్ చికెన్ కర్రీ వండుతుండు. ఇమ్రా ఎట్లా వండుతున్నావు? ఎట్లా వండుతున్నావు? రెసిపీ చెప్పు. సో అది తినేసి సినిమాకి వెళ్దాం డిసైడ్ అయ్యాం. సో సినిమాకి వెళ్తాం. ఇంకా మొత్తం బాయ్ అయితే ఏడా తగ్గుతలే. మొత్తం ఆ వాకింగ్ స్వాగ్ చూడు తమ్ముడు. ఏనా మాధు నీదే వీడియో తీస్తురా. ఆ స్వాగ్ చూడు తమ్ముడు. ఇంకో మనోడు అరుణ్ మా రూమ్మేట్ మా రూమ్లో ఉంటున్నాడు. సో 2 బెడ్రూమ్లో 3 మెంబర్స్ మేము. నేను మధు ఈయన ముగ్గురం. సో అది సినిమాకి వెళ్ళి సినిమా చూసి ఇక కంటిన్యూ చేద్దాం మళ్ళీ వీడియో. ఎందుకంటే ఇప్పుడల్లా పోము కాబట్టి. ఇదే మన సినీ వరల్డ్ అన్లిమిటెడ్ పాస్ ఉంటుంది. చూపిస్తా అది కూడా ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి. ఇప్పుడు మన వాళ్ళు ఉంటారుగా వాళ్ళు చూపిస్తారు. పాస్ చూపించి ఫొటోస్ చూపించమంటాడు. ఇక ఇక్కడ ఎలా అయితే స్కాన్ చేస్తున్నాడు. స్కాన్ చేసి కెన్ యూ షో మీ యువర్ అన్లిమిటెడ్ పాస్ అంటాడు. అది చూపించాలి. అలా స్కాన్ చేసి అప్పుడప్పుడు అన్లిమిటెడ్ పాస్ ఉంటుంది కదా అది కూడా చూపించమంటారు. అదే లైక్ మనము నిజంగానే మన దగ్గర పాస్ ఉన్నా మనం బుక్ చేసుకున్నాం ఆ టికెట్లు అని చెప్పేసి. సమ్ టైమ్స్ దే డోంట్ ఆస్క్ ఇట్ బట్ సమ్ టైమ్స్ దే డూ. సో అలా చూసుకుని ఉండాలి. సరే మరి సినిమా పోయిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడతాం. దెబ్బ మీద దెబ్బ ఉనుకోలేదు పనుకోలేదు. ఇది మా సిటీ సెంటర్ నైట్ వ్యూ ఎలా ఉంది. సో అలా సినిమా కంప్లీట్ చేసుకుని పర్లేదు సినిమా ఓకే బాగానే ఉంది. నాట్ బ్యాడ్ నాట్ గుడ్. ఇక సినిమాని కంప్లీట్ చేసుకొని రూమ్కి వెళ్తున్నాం. రూమ్కి వెళ్ళిన తర్వాత మడోడి చేసిన చికెన్ కర్రీలో రైస్ వేసుకొని వీటికి అలా వేడే తింటే ఇప్పుడు టైం ఏమో 11 అవుతుంది. ఇప్పుడు తినేసి అది అరిగేంత వరకు కూర్చుని ఇక అట్లా. సో అలా ఈ రోజుకి ఇంకా వీడియో నేను చేస్తాను. సరే మరి వెళ్తా. బాయ్.